أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ప్రయోజనం కలుగుతుంది కావున దీనితో ప్రయోజనం పొందుతున్నారు. కానీ దీని వలన కొన్నిసార్లు ఇబ్బంది కలిగించే విషయాలు కూడా సంభవిస్తున్నాయి. దీనినే వినియోగించుకుంటూ ఇటీవల విరోధులు అహ్మదీయ జమాతునకు వ్యతిరేకంగా పనికి మాలిన మాటలు కూడా మాట్లాడుతుంటారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాంనకు విరుద్ధంగా ఎంతటి అసత్య విద్వేషపూరిత మాటలు మాట్లాడుతారనగా అహ్మదీయుని హృదయం ముక్కలైంది. కొన్నిసార్లు ప్రతిస్పందిస్తూ కొందరు అహ్మదీయులు కూడా తప్పుడు విధానంలో సమాధానమిస్తుంటారు. వారు సదుద్దేశం కలిగి ఉన్నను కొన్నిసార్లు వారిచే వెలువడిన మాటల వలన వాటికి తప్పుడు భావాలు జోడించే అవకాశం ఉంటుంది. మన పద్ధతి ఇలా ఉండకూడదు. ఇలాంటి పద్ధతిని ఒక అహ్మదీ అనుసరించకూడదు. తప్పుడు భాష మాట్లాడుట మన పని కాదు. లేదా అనుకోకుండానే ఏదో ఒక రకంగా అవమానానికి కారణమయ్యే విధమైన మాటలు మన నోటి నుండి వెలువడకూడదు. ఫలితంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేదా అనుచరులు రిజ్వానుల్లా అలైహింను నఊజు బిల్లా మనం అవమానిస్తున్నామని వ్యతిరేకులు లబ్ధి పొందుతూ ఆరోపిస్తారు. వాస్తవానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల గొప్పతనం మన హృదయాలలో ఉన్న దానిలోని కోట్లాది వంతు అవగాహన జ్ఞానం కూడా వీరికి లేనేలేదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీద మేము సర్వం త్యాగం చేశాం. వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఖాతముల్ అంబియా అనగా అల్లాహ్ తాలా ప్రియమైన చివరి ప్రవక్త వారే. మన విరోధుల మాటలను చూసినచో వీరి ఆలోచనకతీతంగా వీరి ఊహకందని విధంగా వారి సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులను హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం ఎంతగానో ప్రశంసించారు, పొగిడినారు. సారాంశమేమనగా మన హృదయాలలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్థాయి ఎంత గొప్పగా ఉన్నదనగా అంతవరకు ఎవరు చేరుకోలేరు. మన హృదయాలలో వారి అనుచరుల రిజ్వానుల్లా అలైహిం స్థాయి కూడా అద్భుతంగా ఉన్నది. ఈ విషయాన్ని ప్రతి అహ్మదీ గుర్తుంచుకోవలెను. ఏదేని తరహాలో పద్ధతిలో తప్పుడు భావం కలిగించే మాటల నుండి ప్రతి అహ్మదీ దూరముండవలెను. ఇలా సమాధానమిచ్చి మేము పెద్ద స్వాభిమానాన్ని వ్యక్తపరిచినామని కొందరు అహ్మదీయులు భావిస్తుంటారు. వారిని ప్రశ్నించినచో ఇలాగే సమాధానమిస్తారు. వాస్తవానికి ఈ నామమాత్రపు స్వాభిమానం ఒక మూర్ఖత్వమే. ఏదేని రకంగానూ తప్పుడు భావం వెలువడే విధానంగా మాట్లాడే ప్రతి అహ్మదీ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాంను మన జమాతును అపనిందకు గురి చేయువాడగును. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం ఇట్లనిరి: మీరు సహనం పాటించవలను, సదా ఓర్పును ప్రదర్శించవలను. ఒకచోట వారు అలైహిస్సలాం ఇంకా ఇట్లనిరి: వీరు నన్ను దూషిస్తారు, కాని నేను వారి దూషణలను లెక్క చేయను, వారిపై విచారం కూడా వ్యక్తపరచను. ఎందుకనగా వారు ఈ స్థానాన్ని కోల్పోయారు. తమ బలహీనతను, లేమితనాన్ని దాచుకొనుటకు వీరు దూషిస్తారు. వీరు నీచ పనికిమాలిన ఆయుధాలను వినియోగిస్తున్నారు. ఎందుకనగా వారి దగ్గర ఎలాంటి నిదర్శనం లేదు, ఎలాంటి సమాధానం లేదు. అందుకే వీరు కేవలం దూషిస్తుంటారు.
ఇంకా వారు అలైహిస్సలాం ఇట్లనిరి, అవిశ్వాస తీర్పులు వెల్లడించారు, బూటకపు వాద్యాలు మోపారు, అనేక రకాల నిందలు ఆరోపణలు సంధించారు. తమ శక్తినంతా కూడగట్టుకొని నాతో పోరాడి చివరి తీర్పు ఎవరి పక్షాన వెలువడుతుందో చూడండి. మీరు చేయగలిగిన ప్రయత్నం చేసి చూడండి, కానీ నాకు తోడుగా అల్లాహతాలా ఉన్నాడు. చివరి తీర్పు ఎవరిని బలపరుచునో చూడండి. ఇంకా వారు అలైహిస్సలాం ఇట్లనిరి, నేను వీరి దూషణలను పట్టించుకున్నచో అల్లాహతాలా నాకు అప్పగించిన అసలు పని మిగిలిపోతుంది. అందుకే నేను వారి దూషణలను పట్టించుకోను. నేను నా సంస్థకు ఉపదేశిస్తున్నదేమనగా, వారు వ్యతిరేకుల దూషణలను విని భరించవలెను. ఎట్టి స్థితిలోనూ దూషణలకు దూషణలతో సమాధానం ఇవ్వకూడదు. ఇలా చేసిన శుభం కలుగదు. వారు సహనం, ఓర్పును ప్రదర్శించవలెను. తమ సద్గుణాలను చూపవలెను. వివేకం, ఉద్రేకం మధ్య తీవ్ర శత్రుత్వం ఉన్నదని నిశ్చయంగా గుర్తుంచుకోవలెను. ఉద్రేకం, కోపం వచ్చినప్పుడు వివేకం నిలువదు. కానీ సహనం పాటిస్తూ మృదుత్వాన్ని ప్రదర్శించిన వ్యక్తికి ఒక కాంతి ప్రసాదించబడుతుంది. తద్వారా అతని వివేకం, ఆలోచన శక్తులలో ఒక నూతన కాంతి ఏర్పడుతుంది. అనంతరం ఆ కాంతితో కాంతి వెలువడుతుంది. కోపం, ఉద్రేక పరిస్థితిలో హృదయం, మెదడు అంధకారాన్ని అలుముకుంటాయి. అందుకే కొందరు అధికారం నుండి అంధకారమే కలుగుతుంది. ఈ గుణపాఠాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలెను. కొందరు నామమాత్రపు ఉలమాల అవతారమెత్తిన ప్రజలు సోషల్ మీడియాలో నామమాత్రపు అహ్మదీయేతర ముల్లాల విమర్శలకు సమాధానమివ్వడం ప్రారంభిస్తారు. వారి విమర్శలకు సమాధానాలివ్వడం ప్రారంభిస్తారు. ఇలా చేయకూడదు. సమాధానాలు అన్వేషించవలసి వచ్చినచో జమాత్ లిటరేచర్ పట్ల లోతైన జ్ఞానవంతులను అడిగి తెలుసుకోవలెను. కావున గట్టి నిదర్శనములతో కూడిన సమాధానాలు ఇవ్వవలెను. వారి విమర్శలను నిదర్శనాలతో రద్దు చేయవలెను. హజరత్ మసీహే మౌద్ అలైహిస్సలాతు వస్సలాం బోధనయే స్వచ్ఛమైన ఇస్లామీ బోధన. దానిని పాటించండి. లేనిచో మీరు జమాతులో ఉండి జమాతును అపనిందకు గురిచేసిన వారవుతారు. దుష్టుల దుష్టత్వం నుండి అల్లాహతాలా మనందరిని రక్షించుగాక. అసత్య స్వాభిమానాన్ని ప్రదర్శించే వారికి కూడా సద్బుద్ధి ప్రసాదించుగాక. కొన్నిసార్లు అనవసరంగా కొన్ని పదాలను వాడి అశాంతి, పీడనానికి కారకులైతారు. సోషల్ మీడియాలో వారికి సమాధానం చెప్పే బదులు మనం అల్లాహతాలా ఆస్థానంలో మోకరిల్లినచో, తమ నమాజులను మంచిగా సలిపినచో, అల్లాహతాలాకు ప్రకోపం కలిగించే వ్యాకులతను తమ సాష్టాంగాలలో సృష్టించుకున్నచో, వీరు తమ సమాధానాలతో పొందాలని ఆశిస్తున్న ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను మనం ఇంతకంటే త్వరగా పొందవచ్చును. కావున ప్రతి అహ్మదీ ఈ విషయాల నుండి దూరం ఉండవలెను. అహ్మదీయులు ఇలా అన్నారు, అలా అన్నారని విమర్శించేందుకు శత్రువులకు అనవసరంగా అవకాశం కల్పించే మాటలను మాట్లాడకూడదు. మన ప్రవర్తనలు ఎంత ఉత్తమంగా, గొప్పగా ఉండవలెను. సత్ప్రవర్తనలు లేని ప్రజలు హజరత్ మసీహే మౌద్ అలైహిస్సలాతు వస్సలాం బయత్ ప్రతిజ్ఞ హక్కు చెల్లించనే లేదు. కావున మనం ఆత్మ పరిశీలన చేసుకోవలను. ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవలను. తప్పుడు సమాధానాలిచ్చే బదులు దుఆల వైపు శ్రద్ధ చూపవలెను. అల్లాహతాలా మనందరినీ ఇందుకు అనుగ్రహించుగాక. వ్యతిరేకుల దుష్టత్వాలను వారిపైనే తిరిగి పడవేయుగాక. వాటి నుండి మనందరినీ రక్షించుగాక. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఅూజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر
بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله